సొగసు చూడతరమా నా సొగసు చూడతరమా అంటుంది మన విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్లో. అందం చూపించడానికి నేను రెడీ, చూడ్డానికి వాళ్ళు రెడీ, మధ్యలో మీకేంటి బోడీ అన్నట్టుంది ఇన్స్టాగ్రామ్స్ లో వీడియోస్ చూస్తుంటే. అయినా సినిమాల్లో హీరోయిన్స్ అన్నాలు ఆరబోయడానికి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ మా విష్ణుప్రియ చూపిస్తుంటే మీకేంటి నొప్పి అని అంటున్నారు విష్ణుప్రియ కరడు గట్టిన వీడియోస్ ఫ్యాన్స్. ఇది నిజమే కదా? అసలు తప్పెవరిది? ఈ వీడియోస్ పెడుతున్న విష్ణుప్రియదా, లేదంటే ఇది చూసి ఎంజాయ్ చేస్తున్న యూత్దా, లేక ఇన్స్టాగ్రామ్దా, లేకపోతే యూత్ పక్కదారి పడుతున్నా పట్టించుకొని ప్రభుత్వానిదా? సిగరెట్ మందు పబ్లిక్ ప్లేస్లో తాగడం తప్పు, అయినా దాన్ని పబ్లిక్గా అమ్ముతారు. కాకపోతే ఎవరు దాని గురించి క్వశ్చన్ చేయరు, ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి ముబ్బడిగా డబ్బులు వస్తున్నాయి కదా. దీని గురించి అసలు ఆలోచించరు. దీని మీద ఎవరైనా కేసు పెడతారా? అస్సలు పెట్టరు. ఎందుకు పెట్టరు? ఇలాంటి విషయాలకు పెడితే అలాంటి విషయాలకు కూడా పెట్టచ్చు. ఇది విష్ణుప్రియ ఫ్యాన్స్ మాట. ఇప్పుడు ఇన్కాగ్నిటోలో, అదేనండి గూగుల్ సెర్చ్లో సీక్రెట్గా చూసే సైట్లు ఉంటాయి కదా, ఆ సైట్స్ని అడ్డుకుంటున్నారా? ఆ సైట్స్ చూడని అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? ఆ సైట్స్ మీద ఎవరు ఎందుకు కేసులు వేయట్లేదు? అసలు ఇన్స్టాగ్రామే ఆ ఆప్షన్ ఇచ్చింది, విష్ణుప్రియ యూస్ చేసుకుంటుంది. సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా. అయినా ఒకవేళ ఇది ఆపాలి అంటే ఇన్స్టాగ్రామ్ మీద కేసులు వేయాలి. ఇన్స్టాగ్రామ్ని ఇలాంటి సైట్స్కి కానీ ఇలాంటి అనాగరికమైన పద్ధతుల్ని మానుకోమని చెప్పి ఇన్స్టాగ్రామ్ గురించి ధర్నా చేయాలి. అంతేకాని విష్ణుప్రియ అని అంటారేంటండి అంటున్నారు పాపం ఆమె ఫ్యాన్స్. చూడండి, ఏ ఆడపిల్ల కూడా అలాంటి వీడియోస్ చేయదు. అలా చేస్తోంది అంటే కేవలం అవసరం, అవమానం. వీటితో కానీ ఏ ఆడపిల్ల అయినా ప్రేమలో పడిందా అంతే, ఇలాంటి సిచ్యువేషన్స్లోకే నెట్టవేయబడుతుంది. అమ్మాయిలు పుట్టగానే డాక్టరో, పోలీసో, లాయరో ఇలా ఏదో మంచి గౌరవప్రదమైన ప్రొఫెషన్ కోరుకుంటారు. అంతేకాని ఏ అమ్మాయి కూడా ప్రాస్టిట్యూట్ అవ్వాలని కోరుకోదు. కానీ పరిస్థితులు బాగోలేక ఎంతమంది అటువైపు నడుస్తున్నారు, ఇంకెంతమంది బలవంతంగా నెట్టవేయబడుతున్నారు. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఇలా ఎవరు చేయలేదా? విష్ణుప్రియ మాత్రమే చేస్తుందా? ఇంకా ఎంతమంది ఇలాంటి సబ్స్క్రిప్షన్స్ పేరుతో ముందుకొస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు పెట్టరు కేసులు? తప్పు అనిపించినప్పుడు ఆ తప్పు చేసిన మనిషిని మాత్రమే కాదు, ఆ తప్పుకి కారణమైన వ్యవస్థని కూడా తొక్కి తోలు తీయాలి. అది చేయకుండా, అది చేయడం చేత కాకపోతే మూసుకొని కూర్చోవాలి.